గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ అసెంబ్లీలో చర్చిద్దాం అని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ను హైలైట్ చేస్తూ ఈనాడు టాప్ ఐటంగా ఇచ్చింది. అయితే నిన్న రైతు నేస్తం వేడుకలు జరిగాయి కదా, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఆధారాలతో సహా శాసనసభకొస్తా, గోదావరి జలాలపై ఒకరోజు, కృష్ణా జలాలపై రెండో రోజు మాట్లాడదాం, రాష్ట్రానికి ద్రోహం చేసిందెవరో తేల్చుదాం, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది మీరంటూ ధ్వజం, అండగా ఉండండి, ఆశీర్వదించండని రైతులకు వినతి, రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఉద్వేగ ప్రసంగం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక యుద్ధ విరామం అంటూ రైట్ సైడ్ ప్రధాన వార్తల్లో ఒకటిగా మీరు చూడొచ్చు. రణరంగంగా మారినటువంటి పశ్చిమాసియా శాంతించింది. ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు రెండూ కూడా విరమణకు అంగీకరించాయి. కాల్పుల విరమణకు మంగళవారం తెల్లవారుజాము నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారికంగా ప్రకటన చేశారు. ఇక కుమార్తె రాసిన మరణ శాసనం అంటూ ప్రేమకు అడ్డొస్తోందని తల్లిని హత్య చేయించిన బాలిక, ప్రియుడు అతడి సోదరుడితో కలిసి ఈ ఘాతుగాని కొడిగట్టింది. మరోవైపు 5 లక్షల్లోపు భవిష్య నిధి ఉపసంహరణకు ఆటో సెటిల్మెంట్కు సంబంధించినటువంటి వివరాలతో ఒక వార్తను న్యూస్ రీల్లో మీరు చూడొచ్చు. ఇక నేతలపైనే కాదు అనుచరులపైన నిఘా అంటూ ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు వ్యవహార శైలి బహిర్గతం, బీఆర్ఎస్ నాయకుల విషయంలోనూ ఇదే తీరు అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం వ్యవహరించిన తీరు విస్తుగొల్పుతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటే వారితో పాటు వారి అనుచరులు, డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులు, ఇంట్లో పని మనుషుల ఫోన్లపైన నిఘా ఉంచిన తీరు సిట్ దర్యాప్తులో బహిర్గతమవుతోంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్ ఇలా అందరిపై ఇదే రీతిలో వ్యవహరించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు గుర్తించారు. ఇక ఎన్నికలను ఎదుర్కోలేకే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అంటే సిట్కు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత బీజేపీ ఎంపీ ఈటల చేసినటువంటి కామెంట్ ఇది. బనకచెర్లపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఇవాళ ఉంది, మధ్యాహ్నం 12 గంటలకు పయనం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా అని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నిన్న రైతు భరోసా, రైతు నేస్తం విజయోత్సవ సభలో మాట్లాడినటువంటి ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే పశ్చిమాసియా ప్రశాంతం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ జరిగినటువంటి పరిణామాలు, ఉద్రిక్త వాతావరణం, ఆ తర్వాత జరిగినటువంటి ఓవరాల్ సెటిల్మెంట్ ఎలా జరిగింది ఏంటి అన్నటువంటి వివరాలతో ఈ కథనాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి, పశ్చిమాసియా ప్రశాంతం అన్నటువంటి హెడ్లైన్తో. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. పెన్షన్ వాటాలో వంచన అన్నటువంటి లైన్తో మీరు బ్యానర్ ఐటమ్ను చూడొచ్చు. 2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ టోకరా వేసింది అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తాం, పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తాం, ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని అమలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల మంది ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే 2.2 లక్షలు రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు, 100 కోట్లు ప్రాణ్ అకౌంట్లో జమ చేయాల్సిన ప్రభుత్వ వాటా, 100 కోట్లు ఉద్యోగుల నుంచి జమ కావాల్సినటువంటి వాటా. అయితే 2,600 కోట్లు 13 నెలల మొత్తం, 260 కోట్లు కట్టాల్సిన వడ్డీ సుమారుగా ఉంది అంటూ ఈ వార్తను ఇస్తూ టాప్ ఐటంగా బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఉత్తరానికి ఉత్త చెయ్యి అంటూ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా నష్టపరిహారం చెల్లించలేదు అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో గందరగోళం అని చెప్పేసి వార్తను హైలైట్ చేస్తూ ఉత్తరానికి ఉత్త చెయ్యి అని ఇచ్చారు. స్థానిక ఎన్నికలపై ఇవాళ తీర్పు ఉంటుంది. ఏడాదిన్నరగా కాలయాపనపై పిటిషన్లు, హైకోర్టులో ఇప్పటికే ముగిసిన వాదనలు.
స్థానిక భయం సీఎం దూరం అంటూ ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకున్న రేవంత్, ప్రజల్లో వ్యతిరేకత తప్పదని తెలివిగా వెనక్కి. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులపైనే అభ్యర్థుల భారం, స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమే అన్న సంకేతాలు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అంటూ వార్తను హైలైట్ చేసింది. డబ్బులు లేవంటూనే దుబారా అన్నటువంటి లైన్ను చూడొచ్చు. అయితే భారత్ సమ్మిట్కు 30 కోట్లు ఖర్చు, రేవంత్ నిర్ణయాలు వివాదాస్పదం, అడ్డగోలుగా ప్రజాధనం వెచ్చింపు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్లు ఊతమిచ్చిన ఈ కార్ రేస్ మాత్రం బంద్ అంటూ, పైగా మాజీ మంత్రి కేటీఆర్పై కేసు అంటూ వార్తను హైలైట్ చేస్తూ డబ్బులు లేవంటూనే దుబారా అన్నటువంటి లైన్తో ఇచ్చారు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు యుద్ధ విరామానికి సంబంధించి టాప్ వార్తగా, ప్రధాన వార్తగా ఈ వార్తను హైలైట్ చేస్తూ యుద్ధ విరామం అన్నటువంటి హెడ్లైన్తోనే ఈనాడు కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అనేది మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. సో దానికి సంబంధించి ఉద్రిక్త వాతావరణం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆ తర్వాత సెటిల్మెంట్ దిశగా ఏ విధంగా వెళ్లారు, అమెరికా ఎటువంటి కీలక పాత్ర పోషించింది, ఎటువంటి షరతులతో అటు ఇజ్రాయెల్ ఇరాన్ వెనక్కు తగ్గాయి అన్నటువంటి కథనాన్ని హైలైట్ చేస్తూ యుద్ధ విరామం అని ఇచ్చారు. ఇక కుబేరను తలదన్నే కుంభకోణం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఏపీఎస్పీఎల్ నుంచి డిస్టరీలకు ఖాతాల్లోకి సొమ్ము జమ, వెంటనే ముడుపుల సొమ్ము డొల్ల కంపెనీల ఖాతాల్లోకి, అక్కడి నుంచి కల్పిత సంస్థల ఖాతాలకు చేరవేత, చివరగా హవాలా మార్గాల్లో అంతిమ లబ్ధిదారులకు అందజేత, ఆధారాలు వెలికి తీసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటూ వార్తనిచ్చారు. మరోవైపు పోలవరం బనకచెర్ల సామరస్యంగానే సాధిద్దాం, తెలంగాణతో ఘర్షణ వద్దు, అవసరమైతే కేంద్ర జోక్యం కోరదాం, గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వాడుకుంటాం, రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ పార్టీలు వివాదం చేస్తున్నాయి, గత 10 ఏళ్లలో వారి ప్రాజెక్టులకు మనం అభ్యంతరం చెప్పలేదు, మంత్రివర్గ సమావేశంలో చర్చ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, గజనీ జగన్ అంటూ జనాలను మభ్యపెట్టడానికి ప్రశ్నల డ్రామా అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రధాన వార్తగా ఇచ్చింది. మరోవైపు చేసిన మంచి చెబుదాం, ఇప్పటిదాకా మంచే చేశాం, చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పేసి నిన్న కేబినెట్ సమావేశం జరిగింది కదా. సో సీఎం దిశానిర్దేశం చేస్తూ ఇప్పటిదాకా చేసిన మంచినే చెప్పుకోలేకపోతున్నాం, చేసిందే చెప్దాము అని చెప్పేసి ఏదైతే సూచన చేశారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి పశ్చిమాసియా ప్రశాంతం అన్నటువంటి లైన్తో ఇచ్చారు. నెక్స్ట్ సాక్షి, చిన్నబాబు సర్వీస్ కమిషన్ అంటూ గ్రూప్ 1 ఇంటర్వ్యూల్లో గూడు పుఠాని అంతా గుంబణంగా, తొలుత 3 బోర్డుల ఏర్పాటుకు కమిషన్ ప్రణాళిక అంటూ వార్తను హైలైట్ చేశారు. లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు, ఇప్పుడు ఏమైంది, చంద్రబాబు నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిలదీత. మరోవైపు ఆగిన దాడులు అంటూ పశ్చిమాసియా ప్రశాంతానికి సంబంధించి వార్తనిస్తూ యుద్ధం ముగిసిందంటూ తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.